జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు అంటే ఆయన ఆల్రెడీ గెలిచినాడు, కానీ ఇంకా ప్రాణ స్వీకారం అయితే చేయలేగానే ఆయన మన భారతదేశానికి వ్యతిరేకుడైనటువంటి ఈ కెనడా ప్రధాని అయిన జస్టిన్ ట్రూడోకు బాగా రాడ్ అయితే దింపినాడు. సరేలే, డొనాల్డ్ ట్రంప్ చెండ శాసనం అని చెప్పుకోవచ్చు. మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, లేదంటే శత్రువులకు పట్టపగిలి సుక్కలు చూపించాడు. అలాంటి డొనాల్డ్ ట్రంప్ మొన్న జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన సంగతి మనకందరికి కూడా బాగా తెలుసు. ఇక అప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు. ముఖ్యంగా కెనడా విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. ఎవరు ఆ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అంటాడు చూడు, ఆ మాదిరిగా తగ్గేదేలే అని. సరే, అది కూడా కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో విషయంలో డొనాల్డ్ ట్రంప్ అస్సలు తగ్గడంలే. ఇక కెనడా ప్రధాని ఎవడు ఈ బఫున్నో బేకర్ గాడు డెకాయిట్, అసలు ఏం చెప్పాలో ఏం పేరు పెట్టాలో కూడా అది వేరే విషయం. కానీ ఈ జస్టిన్ ట్రూడో విషయానికి వచ్చాం. ఈ దరిద్రుడు చేయని తప్పులేదు. ఇటు భారతదేశంతో వైరం పెట్టుకోవడమే కాకుండా అటు డొనాల్డ్ ట్రంప్తో కూడా ఈ జస్టిన్ ట్రూడో వైరం పెట్టుకున్నాడు. ఒరే స్వామి, కురుకెడితే ఈపు గోక్కుంటే ఎట్టుంటుందిరా? ఇప్పుడు సరే, దేంతోనైనా గోక్కుంటే అది ఒక రకమలే, కానీ దొనపోతులు పందులు కూడా గోక్కుంటాయి. కానీ కూరికట్టి తీసుకుని ఈపు గోక్కుంటే ఎట్టుంటుంది? భారతదేశంతో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అమెరికాతో కానీ పెట్టుకుంటే ఎట్టుంటుందో ఇంకా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? దమ్మున్నటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదే స్థాయిలో అమెరికాకి ఇప్పుడు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయితే ఎన్నికినాడు. వాళ్ళతో పెట్టుకుంటే నువ్వు బతికేది, నువ్వు బట్ట కట్టేది, నువ్వు బాగుపడేది, నువ్వు గెలిచేది అని అంటారే. నీ భవిష్యత్తు అసలు ఉన్నట్ట ఊడ్చుకొని పోయినట్ట, ఏది వాకిట్లో చెత్త మాదిరిగా. సరేలే, డొనాల్డ్ ట్రంప్ను ఈ జస్టిన్ ట్రూడో నానా మాటలు అన్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఎవడు? ఈ కెనడా ప్రధానమంత్రి అయినటువంటి ఈ జస్టిన్ ట్రూడో అనే ఒక డెకాయిట్. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి చూపించాడు. అంటే ఆయన మొగోడు మొనగాడు అని చెప్పి నిరూపించుకున్నాడు. ఇక తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, నన్ను ఓడించడానికి అనేక మంది ప్రయత్నం చేశారు, కానీ ఫైనల్గా నేనే గెలిచి నిలబడినా. కానీ నన్ను ఓడించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తుల్లో కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో కూడా ఒకడు. అటువంటి జస్టిన్ ట్రూడో మీద నాకు అసలు రెస్పెక్ట్ అనేది లేదు, అంటే గౌరవం అనేది లేదు. అంటే నేను ఈ మాట నేను చెప్తానులే, యాడ్ చేసుకోండి. ఎవరు? ఈ జస్టిన్ ట్రూడో వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఒక నీతి మాలిన కుక్క అనమాట. ఇది నా పాయింట్. ఓకేనా? సరే, జస్టిన్ ట్రూడో మీద నాకున్న రెస్పెక్ట్ అయితే గుండు సున్నా. జస్టిన్ ట్రూడో నమ్మదగిన నాయకుడైతే కాదు. అతను ఒక విశ్వాసఘాతకుడు. అతను ఎంత మాత్రం నిజాయితీపరుడు కానే కాదు. అతను ఒక బలహీనమైనటువంటి నాయకుడు. అంతేకాదు, జస్టిన్ ట్రూడో ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఒక ఎర్రోడు. అతని మాటలు ఒట్టి బూటకం. అతను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. జస్టిన్ ట్రూడో 2 నాల్కల ధోరణి అయితే అవలంబిస్తున్నాడు. అతనితో చర్చ జరపడం అంత తెలివితక్కువ పని మరొకటైతే లేనే లేదు. అతనిని నేను ఇక ఎంత మాత్రం కూడా నమ్మే ప్రశ్నే లేదు అంటూ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. అంతే. ఇక పైన ఖలిస్తాన్ తీవ్రవాదుల విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒంటరివాడైపోయినాడు అనమాట. అర్థమైంది మీకు? ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఓడొక పనికి మాలినోడు, ఈడి తగినట్టు ఓడో పెద్ద డెకాయిట్, ఏదో ఆడింది ఆట పాడింది పాటగా సాగుతున్నది. కానీ ఇప్పుడు అమెరికాకు అధ్యక్షుడిగా అయింది ఒక దమ్మున్న మొగాడు మొనగాడు దేశభక్తుడు. ఆయన ముందు ఇట్లాంటి జఫాల్ ఆటలైతే సాగవు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం కెనడాలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్టు తెలుస్తుంది. ఇదే గనక జరిగితే మన భారతదేశానికి పట్టిన పేడైతే విరగడవుతుంది. దాంట్లో మాత్రం అనుమానమే లేదు. మొత్తానికి నాకు ఆలోచిస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో కానీ మన దేశానికి మంచి రోజులైతే వస్తున్నాయి. మన దేశాన్ని ఎవరైతే విమర్శిస్తారో, వ్యతిరేకిస్తారో, మన దేశాన్ని శత్రు దేశంలాగా చూస్తారో వాళ్ళకందరికి కూడా అంతే, టైం అయితే క్లోజ్ అవని ఉండాలి. దాంట్లో మాత్రం డౌట్ లేదు. కావాలంటే మీరు ఆలోచించుకోండి. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. షేర్ చేయాలా? మనం భారతీయులుగా మన దేశం దమ్మేందో, మనకు వచ్చే మంచి రోజుల గురించి మనం నలుగురికి తెలియజెప్పాలా. అది ఎలాగంటే
పాతకాలంలో అశ్వమేధ యాగం అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఆ మాదిరిగా భారతదేశానికి ఇది ఒక అశ్వమేధ యాగం జరిపినట్టు అనమాట. మన దేశానికి తిరుగులా ఎదురులా ఎవడైనా వస్తే తొక్కుని వెళ్ళిపోతాం అంతే. దానికి మీరు తోడు ఉండాలా, నేను తోడుంటా. మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటే, హిందువులు అనేవాళ్ళు ఈ దేశానికి అండగా నిలబడితే ఈ దేశానికి ఎదురులేదు. చెప్పాలంటే అమెరికా కాదు, అమెరికాను కూడా మించిపోయి ఈ ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా అగ్రదేశంగా నిలబడుతుంది. దాంట్లో మాత్రం డౌటేలా. మన దేశాన్ని విశ్వగురుగా చూసేంతవరకు కూడా మనం నిద్రపోకూడదు. చెప్పాలంటే ఇప్పుడు మన తరం అయిపోతే ఇంకెప్పుడో వచ్చింది. ఇప్పుడు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు స్వాతంత్ర పోరాటం దాదాపు 200 సంవత్సరాలు నడిచింది. ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో మొదటి కూడా ఎవరు చూడాల, కానీ మనం చూసినాం. అదేవిధంగా మన తదనంతరం అంటే మన చచ్చిపోయిన తర్వాత ఈ దేశాన్ని విశ్వగురుగా చూడాలనుకుంటే అది కాదు, మన ప్రాణాలతో ఉండగానే ఈ దేశాన్ని విశ్వగురువుగా చూడాలా. దానికోసం మీరు నేను మనమందరం కూడా కలిసి పోరాటం చేయాలా. మన దేశానికి అండగా నిలబడాలా. మన దేశం కోసం, మన మూలాల కోసం, మన దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్లేనటువంటి హిందువుల కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్లకు, ఆ పార్టీలకు, ఆ నాయకులకు మనం అండగా నిలబడాలా. అవునా కాదా? కరెక్టేనా కదా నేను చెప్పేదే? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి భావిస్తే ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.